సాయిరామ్ అండి. ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినటువంటి దాని మీద దయచేసి సబ్జెక్ట్ పరంగా, విషయపరంగా ఎవరైనా అడగాల్సిందిగా కోరుతున్నాం. సాయిరామ్. సాయిరామ్ అండి. శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం. ఈ పంచతన్మాత్రల ద్వారా మన పంచ జ్ఞానేంద్రియాలు ద్వారా తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సుకు చేరి మనస్సులో మనకి సంకల్పాలు తయారు చేస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఈ సంకల్పాల ఎడల బివేర్, జాగ్రత్త, బుద్ధిని ఉపయోగించి జీవితాన్ని గడుపుతూ ఒక్క నిమిషం. అంటే మనస్సు చేసే సంకల్ప వికల్పాల మూలంగా ఇవన్నీ ప్రభావితం అవుతాయి. ఉల్టా అంటే జన్మాంతర సంస్కారాల మూలంగా మన మనస్సు ప్రభావితం అవుతుంది. ఆ ప్రభావితమైనటువంటి మనస్సు మనని ప్రపంచానికి తగిలించటం లేదా ప్రపంచం నుంచి దూరంగా చేసేదానికి ఆధారభూతమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఈ పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రల అంటే సపోజ్ మనం ఎలక్ట్రిసిటీని టెస్ట్ చేసేదానికి టెస్టర్ యూజ్ చేసినట్టుగా మనని ఈ ప్రపంచానికి లింక్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటంటే ఈ ఐదుటికి మనలో ఉన్నటువంటి ఈ పంచభూతాత్మకమైన శరీరం కారణం కాబట్టి వీటి పరమైన జాగ్రత్త. మనస్సు వీటిని ప్రభావితం చేస్తుంది. మనస్సు జన్మాంతర సంస్కారాల మూలంగా ప్రభావితం అవుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్, డాక్టర్ శ్రీమాన్ శాస్త్రి గారు నమస్కారం. ఈరోజు మీరు చెప్పిన దానికి దీనికేనేమో శివుడు ఆజ్ఞ లేని చేయమైనా కొట్టదు అన్న తర్వాత మీరు వ్యక్త చైతన్యము, అవ్యక్త చైతన్యము, జీవుల్లో వ్యక్త చైతన్యం ఉంటుంది. అవ్యక్త చైతన్యం అంటే నేను రాళ్ళు రప్పలు వీటిల్లో కూడా చైతన్యం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత మీరు సంకల్పం, చిన్న సంకల్పం, హనుమంతుడికి బ్రహ్మలోకం చాలా బాగుంది అనగానే మళ్ళీ బ్రహ్మగా వచ్చేసింది. అంటే మన ఈ లోపల ఇక్కడ జరగాల్సిన పని జరిగిపోయింది. లింగ ప్రతిష్ట సంకల్పం వచ్చిన వెంటనే మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట, వేరే ఆలోచన పెట్టుకోకుండా అని నాకు భావం గుర్తించింది. తర్వాత ఆ పరాశర మహర్షి గురించి మనం ఏదో మచ్చిగంది అలాగే ఇలాగని చెప్పుకుంటాం, కానీ ఎంత డివైన్ ప్లాన్ కలియుగంలో మనందరికీ ఇవన్నీ అందించడానికి వ్యాస భగవాన్ని మనకి అందించడానికి ఆ పరాశరుడు చేసాడు తప్ప పరాశర మహర్షి చేసిన దాన్నే మనం మాట్లాడుకుంటాం. తర్వాత మీరు మరి పరా పశ్చింతి మధ్యమ వైఖరి, ఇప్పుడు టైం సరిపోదు సార్, దీని గురించి మరొకసారి మీరు పరాపశ్యంతి మధ్యమ వైఖరి అది వాక్ యొక్క స్వరూపం అమ్మా. వాక్ యొక్క స్వరూపమే శబ్ద స్వరూపంగా అనుకున్నామే. ఈ వాక్ యొక్క స్వరూపం 4 స్థాయిల్లో మనకి వ్యక్తం అవుతుంది. అంటే ఆత్మ, ఇప్పుడు సపోజ్ రమణ మహర్షి నిశ్శబ్దంగా ఉండేవాడు, ఆయనకి ఎదురుకుండా కూర్చొని నిశ్శబ్దంగా మన మనసులో కలిగిన సంకేతానికి ఆయన దగ్గర నుంచి సమాధానం డైరెక్ట్గా హార్ట్ టు హార్ట్ వచ్చేసేది. లేదు స్వామి ఇంటర్వ్యూలో అనేక రకాల భాషలు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, నిజంగా ఆ భాషతో మాట్లాడేవాళ్ళ, ఆయన మాట్లాడబోయినా ఆయన ఏం చెప్పదలుచుకున్నారో, ఏ సందేశం వాళ్ళకి అందించదలుచుకున్నారో డైరెక్ట్గా హృదయం నుంచి హృదయానికి కమ్యూనికేట్ అయిపోయే విధి విధానాన్ని అది పరా అంటారు. అంటే అది సాధారణమైన వ్యక్తులు మాట్లాడగలిగింది కాదు. ఈ పరాశబ్దం అనేది అంటే ఆత్మ చైతన్య మోస్ట్ బేస్, అంటే ప్రాణం ఉంది కాబట్టి మనస్సు సంకల్పిస్తోంది, మనస్సు సంకల్పించింది కాబట్టి మనస్సులోంచి భావం వ్యక్తం అవుతోంది బయటికి. ఆ వ్యక్తమైనటువంటి భావం ఒక శబ్ద రూపాన్ని ధరిస్తోంది. ఈ 4 స్థాయిల్లో మొట్టమొదటి స్థాయి ప్రాణం ఉన్నవాడే ఇవన్నీ చేస్తాడు కాబట్టి ఆ ఆత్మపరమైనటువంటి దాన్ని అది పర. పశ్చింతి వచ్చేటప్పటికి ఆ భావరూపంలో మనస్సులోకి సంకల్ప రూపంలోకి వచ్చింది. అది ఆ సంకల్ప రూపంలోకి వచ్చేదాన్ని ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవాలంటే, ఒక కొండ ఇంకొక కొండతో మాట్లాడుతోంది, ఇట్లా ఫలానా వాళ్ళు వస్తున్నారు, ఇట్లాంటి సంభాషణలు మనకి రామాయణంలోనూ అక్కడక్కడ కనపడతాయి. లేదు రాముడు రాబోతున్నాడని కొండలు కొండ సంభాషించడం ఏమిటి,
అవ్యక్త చైతన్యం అనేది పరాస్థాయిలో వాటి సంభాషణ ఉంటుంది సుమా, మీకు తెలియకపోవచ్చు. లేదు నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి చెట్లు కూడా మాట్లాడుకుంటాయి అన్న భావాన్ని ఇప్పుడిప్పుడే జపాన్ శాస్త్రజ్ఞులు మనకి ఇండికేట్ చేస్తున్నారు. అంటే జరగబోతున్నటువంటి కొంత దూరంలో తేనెటీగల దండు రాబోతోంది, లేకపోతే మిడతల దండు రాబోతోంది. ఇట్లాంటి సంకేతాల్ని ఒక చెట్టు ఇంకొక చెట్టుకి సంకేతంగా అందిస్తోంది అన్న జ్ఞానం వరకు ఇవాళ అర్థమైంది సైంటిఫిక్, అంటే ఇన్స్ట్రుమెంటల్ పరంగా. ఈ చెట్ల మధ్యలో జరిగే సంభాషణని పశ్యంతి సంభాషణ అనొచ్చు. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ భావపరంగా అంటే పరేంగితజ్ఞుడు, అవతల వాడి భావాన్ని తెలుసుకోగలిగే శక్తి గల వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అవతల వాడు మనతో మాట్లాడక్కర్లే, వాడి భావం వీడికి తెలిసిపోతుంది. అట్లా అది 2వ స్థాయి అనొచ్చు. 3వ స్థాయికి వచ్చేటప్పటికి పెదవులు కదలి విధానంగా చేసే సంభాషణ, దాన్ని మధ్యమ అనొచ్చు. పశ్యంతి మధ్యమ అనొచ్చు. ఇది జంతువుల మధ్యలో జరుగుతున్న సంభాషణని దీంతో మనం పోల్చొచ్చు. అంటే అవ్యక్త చైతన్యంలో కూడా ఒక సంభాషణ ఉన్నది. ఆ సంభాషణ అది పరాస్థాయిలో ఉంది కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చు. మనకు అర్థం కాలేదు కాబట్టి అవి అవ్యక్తం అని, లేదు నిర్జీవ అని ఇట్లాంటి పదాలు మనం వాడుతున్నాం. విశ్వం అంతా కూడా ఒకే ఒక చైతన్యం అనేక రూపాల్లో 4 స్థాయిల్లో వ్యక్తమవుతూ వస్తున్నది అన్న భావంగా దీన్ని అర్థం చేయాలి. మనుషుల మధ్యలో సంభాషణ వైఖరి రూపంలో, అంటే ఆ ఆలోచన స్వరపేటికి దగ్గరికి వచ్చేటప్పటికి శబ్ద రూపాన్ని, అంటే అగ్నితోనూ, అంటే శరీరంలో ఉన్నటువంటి అగ్నితోనూ ప్రాణంతోనూ ఈ రెండిటితో సంయోగించినటువంటి భావం వాక్ రూపంలో, వైఖరి రూపంలో బయటకు వస్తుంది. వైఖరి రూపంలో వాక్కుని వ్యక్తం చేయగలిగినటువంటి ఏకైక జీవి కేవలం మానవుడు మాత్రమే అన్న పరంగా ఇది అన్వయం అవుతుందమ్మా. సైరామ్ సార్, ఇంకొక క్వశ్చన్ సార్. క్షరస్వరూపుడు, అక్షర స్వరూపుడు, ఆత్మ అక్షర స్వరూపం అన్నారు, క్షరస్వరూపం జీవుడు అన్నారు, మళ్ళీ జీవి స్వరూపం అన్నారు. అంటే క్షరస్వరూపం చెప్తా. అంటే క్షరస్వరూపం అనేది మన శరీరం అనే పేరు వచ్చింది శర్యతి ఇది శరీర, అంటే శిథిలమైపోయే లక్షణం ఉన్నది. కాబట్టి ఇప్పుడు సాక్షాత్ భగవంతుడి యొక్క శరీరం, అవతారమూర్తి శివశక్తి స్వరూపం, ఆయన శరీరం కూడా ఎన్ని రకాల మార్పులు మన కళ్ళ ముందు పొందిందో శారీరకమైన మార్పులు మనం చూసాం. అంటే శర్యతి అనేది శిథిలం కావటం అనే లక్షణం ఉన్నది శరీరం. ఈ శరీరం అనేది క్షరం, అంటే నశించిపోయే లక్షణం కలది. ఈ నశించిపోయే శరీరం కల శరీరంలో అక్షరస్వరూపుడైనటువంటి భగవంతుడు ఉన్నాడు. కాబట్టి అక్షరుడు, క్షరము, అక్షరతత్వం, క్షరతత్వం ఈ రెండింటినీ మనలోనే పెట్టి మనకి మనస్సు అనే ఒక లింకు పెట్టి ఈ క్షరతత్వం నుంచి అక్షరతత్వానికి పోయే మార్గాన్ని మనకి ఇండికేట్ చేస్తూ ఈ సృష్టి చేశాడు. కాబట్టి ఈ బాణం అంటే ఈ సృష్టి, అమోఘమైనటువంటి ఈ సృష్టి యొక్క అంతరార్థాన్ని తెలుసుకుని మనం ప్రయత్నం చేసి పొందవలసిన మార్గాన్ని పొందాలి. ఇది ఒక అన్వయం అవుతుంది. అక్షర స్వరూపుడు జీవుడు ఎందుకు అంటున్నాం అంటే భగవంతుడి యొక్క సంకల్పంతో విశ్వం అంతా ఏర్పడింది, జీవులు కూడా ఏర్పడ్డారు. సో భగవంతుడు నిత్య స్వరూపుడు. ఎట్లా తను నిత్య స్వరూపుడో ఆయన ఉన్నంతకాలం మళ్ళీ సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఈ సృష్టిలో కూడా తనలో భగవంతుడిని మనలో పెట్టాడు కాబట్టి ఈ సృష్టి యొక్క అంతర్భాగంగా తనే ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టిలో జీవుడిని కూడా అక్షరుడు అన్నారు. కాకపోతే ఈ అక్షరుడికి ఏమిటి, వడ్ల గింజ బియ్యపు గింజ లాగా. వడ్ల గింజలోనే ఉన్న పొట్టుతో కూడిన బియ్యపు గింజ అది. ఈ బియ్యపు గింజ ఏమన్నా పొట్టు రహితమైనటువంటి వడ్ల గింజ. ఈ మాదిరిగా అక్షరుడు అనే శబ్దం భగవంతుడికి వర్తిస్తుంది, జీవుడికి కూడా. ఈ కర్మ కాతే ఇంకో కర్మ, అది కాతే ఇంకోటి, ఒకటే భగవంతుల్లో కలిసిపోతాడు, కలిసిపోయి అక్షరుడు అవుతాడు. లేదా మళ్ళీ జీవుడిగా పుడతాడు. జీవుడిగా పుట్టినా జీవుడిగా భగవంతుని తనలో పెట్టుకుని పుడతాడు. కాబట్టి జీవుడు కూడా సర్వకాల సర్వావస్థల్లోనూ భగవంతుణ్ణి పెట్టుకుని తనలో పెట్టుకుని పుడుతున్నాడు. కాబట్టి వీడిని కూడా అక్షరుడు అనే పదంతో పిలవచ్చు అన్న అన్వయం. భగవంతుడి మాటలు అర్థమైంది సార్. భగవంతుడి మాటలు మౌనంతో సమానం. మామూలుగా మాట్లాడిన మాటలు మౌనంగా మాట్లాడకూడదు.
భగవంతుడితో మాట్లాడినంత కూడా మౌనంతో సమానం. అవును, సాయిరామ్ సార్. కరెక్ట్. అది చెప్పనా? చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. అంటే మౌనంలో మన శక్తి పెరుగుతుంది, మాటలో మన శక్తి తగ్గుతుంది. భగవంతుడి మాటలు మనం మాట్లాడుకోవటంలో, మౌనంలో, సాధనలో ఏ మాదిరి శక్తిని మనం సంపాదించుకోగలుగుతామో, అంటే మౌనంగా ఉన్నప్పుడు ఆత్మతో, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆత్మతో లింక్ అయిపోయి శరీరం మళ్ళీ తేజోవంతమైన శక్తివంతమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, ఆ భగవత్ సంబంధమైనటువంటి చింతన, ఆ భగవత్ సంబంధమైనటువంటి మాటల్లో మనం గడుపుతున్నప్పుడు కూడా ఆత్మ అంటే మన శరీరం, మన మనస్సు ఆ మాదిరిగా చైతన్యవంతమై శక్తిని పొందుతుంది తప్ప శక్తిని పోగొట్టుకోదు. సార్ నేను చూపిస్తాను సార్, చాలా వచ్చేస్తాయి నాకు డౌట్స్. మీరు లాస్ట్ గా 4 బాణాలు చెప్పారు, అంబు చెప్పారు, 4 బాణాలు చెప్పారు సార్. మన్మథ బాణము మనస్సు మదించుకోవడము, తర్వాత విష్ణుమూర్తి శారంగము, అగ్ని జ్ఞానానికి గాంధీవము, తర్వాత అగ్ని గాంధీవము, తర్వాత విష్ణు శారంగము, తర్వాత పాశుపతము. ఈ 4 పాశుపతం, పినాకం. ఇవన్నీ కూడా సాధన మార్గాల్లో మనం శబ్ద స్పర్శ రూపరసనాదుల్ని కంట్రోల్ చేసుకుని, మైండ్ కంట్రోల్ చేసుకుని సాధన మార్గం ప్రయాణం చేయాలని, ఈ త్రిగుణ విజయం, త్రిపుర విజయం సాధించడం కోసం మీరు చెప్పింది నాకు కొద్దిగా అర్థమైంది సార్. కొద్దిగా అంటే నాకు అర్థమైంది. రేపు నమస్కారం తెలియజేసుకున్నాను సార్. త్రిగుణ విజయమే త్రిపుర విజయం. నమస్కారం. నమస్కారం. సాయిరామ్ సార్. ఈరోజు ఈ ధనస్సు బాణం గురించి చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ఈ 4 రకాల బాణాలు చెప్పారు. ధనస్సు బాణం ఒకటి మన్మధుడికి ఇచ్చింది, రెండవదేమో అగ్నిదేవుడికి అర్జునుడికి ఇచ్చింది, మూడవదేమో విశ్వమూర్తి విశ్వవ్యాపి దశావతారాల్లో విష్ణుమూర్తికి వసపడింది, 4వది శివతత్వంలో శివ పశుపతికి చెప్పారు 4ను. ఈ 4 బాణాల్లోని చూస్తుంటుంటే మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళాలన్నా అధోముఖంగా వెళ్ళాలన్నా ఈ బాణాలే మనకి చాలా నిర్ణయిస్తాయి. ఊర్ధ్వముఖంగా వెళ్ళడానికి ఎప్పుడు, అధోముఖంగా వెళ్ళడానికి ఎక్కువగా కనబడతాయి. ఇవి ఊర్ధ్వముఖంగా వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల అది మనం నిర్ణయించుకోవడానికి గంధ ఆకర్షణ అనేది కూడా చెప్పారు. ఈ ఏ గంధం ఆకర్షణలో పడిపోతే అధోముఖంకి పోతావు, అలా కాకుండా నువ్వు కామాల్లో ఉండిపోతే జీవితంలో అధోముఖంగా చేరిపోతావు. అందుకు నువ్వు దేనికి తగలకుండా మీదకి వెళ్ళడానికే ప్రయత్నించాలని ఈ విషయాలు చెప్పారు. మాకు అర్థమైనంత వరకు ఇంతవరకే అర్థమైంది. ఇంక మీద చాలా విషయాలు ఈరోజు చాలా కర్కశంగా, చాలా క్లిష్టంగా ఉన్నాయి. అది మీ నోటండి మీలా వాళ్ళకి తెలియదు, కానీ మేము తెలుసుకుందాన్ని నాకు విశదీకరించే స్వార్థ స్థాయి మాకు లేవు. వినడం మాత్రం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. సాయిరామ్, మీకు ధన్యవాదాలు సాయిరామ్, మీకు ధన్యవాదాలు సాయిరామ్. సాయిరామ్ అంటే అది నమస్కారాలు. లక్ష్మీనారాయణ దంపతులకు నమస్కారాలు, శాస్త్రి గారికి నమస్కారాలు. చాలా బాగుందండి, ఇవి చాలా బాగుంది. రమణ మహర్షిని గురించి చెప్పారు. ఆయన ఎప్పుడు మౌనంలోనే ఉంటారు, మౌనమే ఆయన సాధన. దాన్ని బట్టి మనం ఎంతసేపు కూర్చున్నా మనం ఆ మౌనంగా ఆత్మతోటి మనం అర్థం చేసుకోవాలే గాని ఆయన ఏమీ ఉపదేశం చేసేవారు కాదని అవన్నీ ఏదో పుస్తకాల్లో చదువుకున్నాము. ఆ విషయం కూడా చాలా బాగా నచ్చింది. ఒక పుస్తకం చదువుతున్నాను, అందువల్ల ఆ విషయాలు నాకు కొంచెం తెలుసుకున్న. రమణ లీల అనే పుస్తకం చాలా బాగుంది, చాలా బాగుంది. మౌనం అనేది చాలా గొప్పదని మీరు చెప్పారు. మాటల కంటే మౌనమే చాలా గొప్పదన్నారు. ఆ మౌనంతోనే మన ఆత్మతో సంధానం చేసుకోవచ్చునన్నారు. అంత స్థితికి మనం ఎదిగి ఉండాలి. అయితే అది మనలోని యొక్క శక్తి అని చాలా బాగుంది అన్నారు. ఈ ధనుర్బాణాలు అన్నారు, అవి చాలా బాగున్నాయి, చాలా ఇదిగా ఉన్నాయి. చరము డీప్ గా ఆలోచిస్తే మహత్తరమైన విషయాలు. కుమ్మరి వడ్రంగి అని కూడా అన్నారు, పనితనం అవన్నీ అన్నారు. ఆ జీవి యొక్క క్షరమైన దేహానికి అక్షరమైన రహస్యము అన్నారు. శరీరం బ్రహ్మ సృష్టి, భగవంతుడు అక్షర స్వరూపుడు, మానవుడు అక్షర స్వరూపుడు. కానీ మనుషులు మారుతారు అన్నారు. అది సాధారణ అర్థం. అది ధనుర్బాణాలు
చేయడం ఇవన్నీ ఎంతో నైపుణ్యము. ధనుర్బాణం చేయడంలో అది ఎంత దూరం వెళుతుంది అనే ఒక నైపుణ్యం దాంట్లో ఉంది, ఆ చేసే పనితనంలో ఉందన్నారు. అది చాలా బాగున్నాయి. ఇవి సేవక భావంతో నీకు నమస్కారము అని అన్నారు. సేవక భావంతో మనం నమస్కారం చెయ్యాలి. మనసులో ఆలోచనలు ధనస్సు తయారు చేయడము ఇవన్నీ పుట్టుక విడుదల అన్నారు. అది ధనస్సు అంబు కావచ్చు అన్నారు. ఈ పుట్టుక విడుదల అనేది ఒక నూతన సంస్కారము కావచ్చు అన్నారు. సృష్టి అనేక రకాలన్నారు. సృష్టించడము మానవుడు నృసింహ మానవ అవతారం ఈ విధంగా ఆయన విధంగా సృష్టి అంటున్నారు. నిర్జీవ అనే మాటలు కూడా చెప్పారు, వ్యక్తం అవుతుంది అవి కూడా అన్నారు. పసంతి వైఖరి రూపంలో అన్నారు. బివేర్స్ ఆఫ్ ది డాగ్ అన్నారు. అంటే భగవంతుడు మనకు అక్కడ జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. భగవంతుడు ఉన్నాడు, అదే బివేర్స్ ఆఫ్ ది డాగ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఆ భగవంతుడు ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పి అవి సూచనలు. ఈ హనుమంతుడు కూడా ఏకాదశి రుద్రాల్లో హనుమంతుడికి ఒక స్థానం ఉన్నది. ఈ రావణ సంహారం జరిగిన తర్వాత రామేశ్వరంలో ప్రతిష్ఠించడము, ఆయన పైలోకాలకు వెళ్ళడము, దారిలో బ్రహ్మలోకం చూడడం, ఆ కొంచెం దానికి ఆయనకు ఎంతో ఆలస్యం అయ్యింది. అది ఎంతోసేపు చూసుంటాడు, కానీ ఈ లోపలే రాముడు ప్రతిష్ఠ జరిగిపోయింది. కానీ మనం ఏ క్షణం కూడా మన సమయాన్ని వృధా చెయ్యకూడదు అని భావన అని నేను అనుకుంటున్నాను. ఈ భారతంలో పరాశరుడు మనకు మంచి గురువు కావాలని ఆయన ఒక ఆలోచనతో వ్యాసుడు పుట్టాడు. అది చాలా బాగుంది. ఈ రకాల ఇవి 4 రకాల ఇవి బాణాలు అని చెప్పారు. మన్మధుడు లోక కళ్యాణార్థమో మన్మధుడు. అగ్నిదేవుడు అది గాంధీవం ఇచ్చాడు అర్జునుడికి. పార్థవ శరీరధారికి అనే ఒక మాట వాడారు, చాలా బాగుంది. సఖ్యత్వానికి అర్జునుడికి ఇచ్చాడు. సాధనా పరంగా అది పురోగతి తిరోగతి ఏదైనా సరే ఆ బాణాన్ని వాడుకోమని ఆయన ఇచ్చారు. విష్ణువు చేత అన్నారు. ఆ విష్ణు వ్యాపకము అన్నారు. ఆ వాక్యం చాలా బాగుంది. విష్ణు వ్యాపకము 10 దిశలు అన్నారు. అది 10 అవతారాలు కావచ్చు, 10 దిశల నుంచి ఎక్కడైనా పరమేశ్వరుడు రావచ్చు అన్నారు. చాలా బాగుంది ఈ మాటలన్నీ. జన్మతః స్వామి 2 కాళ్లతో పుట్టావు, కానీ ఆ జీవనం జరిగే కాదు. 2 4 అవుతాయి, 4 6 అవుతాయి, 8 ఎన్ని కాళ్ళైనా అవుతాయి. కానీ మనం 2 కాళ్లతో పుట్టాం కాదు. ఆ 2 కాళ్లతోటే మనం ఎంత దైవ శక్తిని పుచ్చుకోవాలనే మాటను స్వామి చెప్పారు. ఇంకోటి చెప్పారు, పశుపాస వినాశ. మళ్ళీ మన జన్మ ఎత్తి అరిషట్ వర్గాలను జయించి త్రిగుణాలని జయించి మళ్ళీ అదే మొదటి స్థాయికి మనం చేరుకోవాలి. త్రిపుర విజయము అంటే అదే అన్నారు. చాలా బాగుంది. ఈ భగవంతుని ఉపదేశము అంటే అర్థం కాలేదు అన్నారు. అప్పుడు నందీశ్వరుడు చెప్పారని చెప్పి అన్నారు. నందీశ్వరుడు చెప్పాడు. అంటే ఈ మహర్షి నందీశ్వరుని అడుగుతారు. అంటే ఆయన డమరుకుతో శబ్దం చేశాట. ఆ డమరుకుతో చేసిన శబ్దం నుంచి 14 నాదాలు వచ్చినాయి. ఆ నాదాలు ఏమున్నాయి చెప్తేనే అవి వాడి వీళ్ళకి ఏమిటిది? సాక్షాత్తు భగవంతుడు ఈ నాదాలు చేశారంటే ఆయన ఉపదేశం చేశారు. ఆయన చేసిన ఉపదేశం నాకు అర్థం కాలేదే, ఎవరి దగ్గర దీన్ని అర్థం తెలుసుకుని అప్పుడు నేను సాధన చేయాలి కదా అని నందీశ్వరుడు అడుగుతారు. అంటే నందీశ్వరుడు అనేవాడు ఎంత గొప్పవాడో మనకు అర్థం అవుతుంది. అదే చూడండి, అమ్మవారి నామాల్లో నంది విద్య అనే మాట కూడా ఒకటి ఉన్నది. నంది విద్య నటేశ్వరి. దీన్నే నారాయణ విద్య అని కూడా అంటారు. నారాయణ విద్య అంటే ఏమిటి? నారాయణుడు అంటే వ్యాపక స్వరూపుడు. దీనికి కథ రూపంలో మనకి ఏం చెప్తారంటే, పార్వతి దాక్షాయణిగా దక్షుడు పుత్రిగా వచ్చినప్పుడు అవమానం పొంది ఆ యజ్ఞగుండంలో తన శరీరాన్ని వదిలేసేసిందని, ఆ వదిలేసిన శరీరాన్ని శివుడు తన భుజం మీద వేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు
జగత్ కళ్యాణార్థం ఆ శరీరాన్ని 50 ముక్కలుగా తన సుదర్శనంతో నారాయణ ఖండించాడని ఆయన అది అనేక ప్రదేశాల్లో ఎక్కడెక్కడ పడ్డాయో అవన్నీ గొప్ప గొప్ప 50 శక్తి క్షేత్రాలుగా మారినాయి అని అంటారు. దాని అంతరార్థం ఏమిటంటే అక్షర స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు యొక్క శక్తిని, అంటే ఆవిడ శక్తి, పరమేశ్వరి శక్తి, ఆ శక్తిని ఓంకార రూపంలో ఒకే ఒక ముద్దగా ఉన్నటువంటి ఆ శక్తిని 50 అక్షరాలుగా విభజించటాన్ని, ఆ దగ్గర నుంచి క్షాదాకా ఉన్న అక్షరాలు 50, ఈ 50 అక్షరాలుగా ఒకే ఒక మూల శక్తిని విభజించి ఆ శక్తుల యొక్క, ఆ శబ్దాల యొక్క ఇప్పుడు రా అనే అక్షరం, మా అనే అక్షరం కలిసినప్పుడు రామ అయింది. ఆ క్ష ర అనే 3 కలిస్తే అక్షర అయింది. అట్లా ఈ శక్తులని సమన్వయం చేసుకుని మంత్రాలుగా మలుచుకునే ఒక ప్రక్రియ మనకు కలిగేదానికి ఆయన 50 ముక్కలుగా శక్తిని చేశాడని, కథారూపంలో ఈ 50 ప్లేసుల్లో పడి అవన్నీ కూడా శక్తి క్షేత్రాలని, మన శరీరంలో ఈ 50 అక్షరాలు ఈ 6 చక్రాల్లో ఉంటాయి కాబట్టి ఈ 6 చక్రాలకి ఆ శక్తి క్షేత్రాలకి సమన్వయాన్ని అర్థం చేసుకుని కక్షాణాంపతి అని ఒక మాట చెప్పుకుంటాం రుద్రంలో 2వ అనువాకంలో. కక్ష అంటే రహస్య భాగం. ఈ రహస్యమైనటువంటి అన్వయాల్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి పొందవలసిన మహత్తరమైన గమ్యాన్ని పొందు అన్న సంకేతం. అంటే ఈ శబ్దాల్లో అనంతమైన రహస్యాలు దాగున్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా తెలుసుకుని సరైన మేళవంతో ఉపయోగించి పొందాల్సిన ఫలితాలు పొందు. చాలా బాగుంది. ఇది అన్నారు శబ్దం అనే మాట వచ్చింది. ఈ మంత్రాల్లో శబ్దం అనేది చాలా ముఖ్యమైందని అనుకుంటున్నాను నేను. ఈ శబ్దానికి అదే ఒక లేడీ ఆ శబ్దాన్ని చూసి అది వలలో చిక్కుకున్నదని, ఈ శబ్దానికి ఎంతో గొప్పతనం ఉన్నది అని చెప్పి అన్నారు. ఆకర్షణకు కూడా ఈ శబ్దం లోనవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం జాగ్రత్త పడి తక్కువగా మాట్లాడి మన శబ్దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ శబ్దం ఎలా ఉంటుంది దాన్ని, అటువంటివి ఈ శారీరకంగా కాకుండా సంబంధాలకు చిక్కుకోకుండా, కర్మల్లో చిక్కుకోకుండా ఈ దేహాన్ని చేరుకోవాలన్నారు. ఈ మంత్రాల శబ్దానికి సంబంధించి మనుషులు తయారు చేసే ఇవి తయారవుతుందన్నారు చేశావు. కానీ మాకు చిన్మయ ఆనందం స్థితికి మమ్ము చేర్చుకొని మాకు ఒక బిల్వదళాన్ని ఆ స్వామివారి పాదాల కింద వేస్తున్నాడు. సాయిరామ్. సాయిరామ్ అండి. ఇంకొక మాట, ఒక చిన్న మాట, చిన్నదే గాని విశ్వ కుటుంబం అనేటువంటి భావన పెంచుకోవడం ద్వారా ఈ విశ్వ కుటుంబం వినడానికి చిన్నదిగా ఉన్నది, కానీ ఆ మనస్సులో దాన్ని కనుక మననం చేసుకుంటున్నప్పుడు అది ఒక సాధనకి మనకు ఉపయోగపడుతుందేమో. అప్పుడే మనకి రాగద్వేషాల నుంచి రాగద్వేషాల నుంచి బయటపడటానికి విశ్వ కుటుంబం అనేటువంటి పదాన్ని ఒక మంత్రం, మూల మంత్రం లాగా భావన కనుక ఉంచుకున్నట్లయితే మనం రాగానికి కానీ ద్వేషానికి కానీ కొంచెం కొంచెంగా విడిపడటానికి వీలవుతుంది అనేటువంటి చెప్పంగానే నాకు అలాగే అది రాకుండా ఏకోరుద్ర రాదండి. ముందు విశ్వ కుటుంబాన్ని సాధిస్తే, విశ్వం అంతా ఒకే కుటుంబం అన్న భావన కలిగితే విశ్వం అంతా నేనేను అన్న భావన తర్వాత కలుగుతుంది. అప్పుడు అర్థం అవుతాడు విశ్వం విష్ణువు అంటే అది విశ్వ కుటుంబం. ముందు కుటుంబ భావన వస్తే నా అనుకుంటే అప్పుడు అప్పుడు మాత్రమే మనం దేశానికి దూరం అవ్వగలుగుతాము. చాలా చక్కటి సందేశాన్ని అందజేశారు సాయిరామ్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి ఒక క్షణం బాగుంది అనుకునే లోపలే ఇక్కడ ముహూర్తం దాటిపోయింది. అంటే ఒక క్షణం అంత పవర్ఫుల్ అన్నప్పుడు మానవుడు ఒక్క క్షణం స్వామి నీకు 11 సెకండ్లలో మోక్షం ఇస్తాను అన్నారు స్వామి ఒకసారి చెప్పేటప్పుడు. ఇన్ని క్షణాల్లో నువ్వు ఏకాగ్రపరుచుకున్నావు అంటే నీకు మోక్షం ఇస్తాను అని ఆ రోజున ప్రకటించారు స్వామి. నీకు నేనే ఇస్తాను.
అంటే ఇప్పుడు ఇటువంటి మనస్సు యొక్క సంకల్ప బలం వల్ల ఏదైనా సాధించవచ్చు అనటం వల్లనే కదా ఆయన సంకల్పంతో ఆంజనేయ స్వామి గాని మహానుభావులందరూ కానీ మీరు కూడా మీ సంకల్పంతో మమ్మల్ని ఇంతమందిని ఏకాగ్రపరిచి ఆ శివతత్వంలో కొంచెం అడుగు పెట్టడానికి ఒక అర్హతని కలిగించడం వల్ల ఈ సంకల్పం అనేది, ఇటువంటి సంకల్ప బలాన్ని మనం అభివృద్ధి చేసుకోవటానికి ఈ మంత్రోపాసన ఎంతవరకు ఏ మార్గంలో మనం అనుసరించాలి? ఒక క్షణం చెంచలం ఇప్పుడు భజన చేస్తున్నప్పుడు స్వామి నాలో ఉన్నాడు, జ్యోతి ధ్యానంలో నాలో ఉన్నాడని భావించుకుంటాం. ఇప్పుడు 50 మంది భజన కూర్చున్నాం, మొన్న కూర్చున్నప్పుడు ఒకటే భావన, స్వామి నాలో ఉన్నవాడివి, ఇందరిలో ఉన్నావు గనక ఇందరికి ఏకాగ్రత, ఇందరికి ఆనందం పంచు అని ప్రార్థించాం. అదే సమితి లక్షణం. సమాని మనః సమాని వాకూతి, అందరి యొక్క శ్రేయస్సు గనక ఎవరైతే కోరుతారో అప్పుడే ఆ గ్రూప్ కి సమితి అనే పేరు సార్థకం అవుతుంది. లేకపోతే ఇట్ ఈస్ ఎ గ్రూప్, ఇట్ ఈస్ నాట్ సమితి. యు ఆర్ రైట్. అదే ఇప్పుడు అది చాలాసేపు సాధన చేసి పట్టుబట్టి కదలనివ్వకుండా, ఎటు మనస్సును పోనీయకుండా కాసేపు స్వామి అందరినీ అనుగ్రహించు, నేను తపన పడుతున్నా ఈ భజన కాసేపు నీ పాదాల దగ్గర నుంచి మనస్సు అటు ఇటు పోకుండా అదే ఆలోచనలు, ఆ నామం చేసినప్పుడు ఏ నామం చేసినా ఆ కాసేపు స్వామిని ఎదురకుండా ఉన్నావు, విశ్వస్వరూపంగా ఉన్నావు, అణుస్వరూపంగా ఉన్నావు, అంతటా ఉన్నావు అన్నప్పుడు ఇంకా దీని శక్తిని ఎలా మనం సాధన ఇంకా ముందుకు సాగించాలి, ఇంకా పట్టుదల ఏదో కాసేపు కాకుండా ఎంతో విలువైన సమయం కదా. ఒక్క రోజు అనేది చాలా చాలా చాలా, ఒక రోజు దాకా ఎందుకు, ఒక్క క్షణమే. ఇప్పుడు హనుమంతుడు చెప్పాడు మీ ద్వారా, ఒక క్షణమే అంత విలువైనప్పుడు ఎన్ని క్షణాలు వృధాగా గడుపుతున్నాం వీటిని. మీరు హనుమంతుడు దాకపోయారు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సెకండ్ లో 1/100 లూజింగ్ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్. అదిగా హనుమంతుడు దాకా ఎందుకు, లౌకిక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో 1/100 లూజింగ్ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్. సెకండ్ ఎంత, దాంట్లో 1/100 ఎంత? లౌకికంగానే ఇంత వాల్యూ ఉన్నప్పుడు స్పిరిచువల్ గా ఇంకెంత ఉండాలి మనకు తెలియదు. మనకు అవగాహన లేదు. మనకు రోజులే లెక్కలేవు. అదే జస్ట్ ప్రాక్టికల్ అండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి పక్కన పెట్టండి, నేను ఇప్పుడే వచ్చాను సార్, బయటికి వెళ్ళి వచ్చాను సార్. అది కాదండి, లౌకిక ప్రపంచంలో 140 కోట్ల మంది పోతే ఒక్క గోల్డ్ మెడల్ సంపాదించలేకపోయి, ఒక గోల్డ్ మెడల్ ఒలింపిక్ అంటే ఎంత వాల్యూ ముందు ఆలోచించండి. 140 సార్ మేడం, 140 కోట్ల మంది జనాభా ఒక్క గోల్డ్ మెడల్ సంపాదించలేకపోయాం మేడం. ఇందాక చెప్పిందే రాజమ్మ గారు చెప్పినట్టు డీప్ గా ఆలోచించాలి. పైన రాజమ్మ గారు అర్థం, వీ షుడ్ థింక్ ఇట్ డీప్లీ. లైట్ గా ఆలోచిస్తే సార్ ఇలా వస్తూనే ఉంటారు, నేను పుస్తకాలు రాస్తూనే ఉంటా, మనం పునశ్చరణ చేస్తూనే ఉంటారు, అంతా బాగుంది. లౌకిక ప్రపంచంలో 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశము ఒక గోల్డ్ మెడల్ సంపాదించలేకపోయింది. డూ యూ నో ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్? దట్ టు ఫ్రాక్షన్ ఆఫ్ 1/100 వంతుల గోల్. ఆ యొక్క 100 మీటర్ స్ప్రింట్ లో that is the supreme sprint in Olympics. 100 meters is the supreme sprint. 1/100 వంతులో గోల్డ్ మెడల్ కోల్పోయాడంటే దాన్ని ఇమాజిన్. మనకి కాలపట్టికి ఒకసారి అనుకున్నాం, కాలపట్టి ఎంత మైక్రో అనుకున్నాం. సెకండ్ కాదు, మనం కన్నురెప్ప కాదు, కన్నురెప్పల్లో కూడా ఇంకా సూక్ష్మం, పరమ సూక్ష్మం. ఇదంతా దూర్వాస మహర్షి ఇప్పుడు రాబోయే 2 మంత్రాల్లోనూ ఈ కాలం యొక్క శక్తి, కాల తత్వాన్ని, కాలాన్ని అధిగమించడాన్ని చెప్పబోయేదానికి ప్రాతిపదికగా ఈ 15 మంత్రాలు ఈ మాదిరిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ వృత్తి విద్య యొక్క అన్వయం ఇవన్నీ ఇదివరకు అంటే టెక్నాలజీ డెవలప్ కాకముందు నెల విలువ అంటే త్రిమూర్తి తెలిసేది 8 నెలలు 9 నెలలు తేడా. ఇప్పుడంటే ఇప్పుడు ఆ మాటలే మాట్లాడకూడదు, మనకు మాట్లాడాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు డెలివరీ చేయించుకోవచ్చు, మన ఇష్టం. ఇదివరకు సార్ 8th మంత్ లో ఉన్నప్పుడు ఎన్ని మొక్కలు మొక్కేవాళ్ళు సార్? ప్లీజ్ సేవ్, బయటికి రాకుండా కాపాడు, బయటికి ఒక్క నెల గడిస్తే బాగుండు. అవును, we know the value of the month in the olden days. శ్రీమూర్తి తెలిసేది కాన్పూర్ దగ్గర. That is true. సాయిరామ్.
కేమరా గారు మాట్లాడండి దయచేసి. సాయిరామ్ అండి, నమస్కారం అండి. చెప్పండి 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 ప్లీజ్. మీరు స్వామి అన్నారు అనుగ్రహం ఉంటే ఈ గ్రహాలు ఏమీ చేయలేమన్నారు. అప్పుడు ఈ ప్రారంభ కర్మలు ఈ సంచిత కర్మలు అన్నిటినీ హస్త సాముద్రికంతో స్వామి ఒక గీత గీశారు. అప్పుడు అంతా మారిపోయింది. దానికి ఏమంటారండి? ఎక్కడ దాని ఎలిజిబిలిటీ ఏమిటి? చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి మాట చెప్పారు కదా, స్వామి యొక్క అనుగ్రహం కనుక పడేటట్టయితే ఎస్, ఏ గ్రహం ఏమీ చేయలేదు, 100% సందేహమే లేదు. అందులో ఆ అనుగ్రహం పడేదానికి మనం ఏం చేయాలి, ఎట్లా మీరు అనుగ్రహం పొందుతారు అనేది మనకి స్వామికి మధ్య తప్ప మూడో వాడు అందులో లేడు. ఈ పరంగానే ఇంకో మాట చెప్పారు. ఒక సందర్భంలో స్వామి మీరు ఎట్లాంటి రోగాన్నైనా క్షణంలో మాయించగలుగుతారు, ఆ రోగాన్ని పోగొట్టగలుగుతారు, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు కట్టారు అని అడిగాడు. ఇప్పుడు అందులో ఏమన్నా అబద్ధం ఏమీ లేదు కదా, ఏ రోగాన్నైనా ఆయన పోగొట్టగలుగుతారు, అది నిజమే. ఆయనే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టారు. ఇది మీకు అంత శక్తి ఉండి ఎందుకు కట్టారు స్వామి, ఈ డబ్బు దేనికైనా ఉపయోగించవచ్చు కదా. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, నువ్వు చెప్పింది నిజమే బంగారు, నేను ఏ రోగానైనా తగ్గించగలుగుతాను, కానీ తగ్గిస్తున్నానా అని అడిగారు. ఎంతోమంది వాళ్ళ కర్మల యొక్క ఫలితాలని అనుభవిస్తున్నారు, నా కళ్ళ ముందే వాళ్ళందరూ కనపడుతున్నారు. అందరికీ నేను ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళ కర్మల్లో ఇంటర్ఫీర్ అయ్యి ఆ కర్మలు తొలగించే పని నేను చేస్తున్నానా అని అడిగారు. చేయటం లేదు. సో అట్లాంటప్పుడు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకంటే, నన్ను నమ్ము, నన్ను నమ్మకబో, నీ కర్మని నువ్వు కొంతవరకు తగ్గించుకుని, ఇబ్బందిని కొంత నువ్వు తగ్గించుకునే దానికి చేయవలసిన మానవ కృషిగా ఈ సూపర్ స్పెషాలిటీ నమ్మిన వాడికి నమ్మని వాడికి ఒకే మాదిరిగా సేవ చేసేదానికి దీన్ని ఏర్పాటు చేశాను అని అన్నారు. అంటే స్వామి యొక్క సంకల్పానుసారం ఏదన్నా సాధ్యం అయినా కూడా ఆ సంకల్పం మన మీద మనకి మోక్షం ఇవ్వాలి అన్న సంకల్పంగా మారేదానికి నేను ఏం చేసి దాన్ని సాధించాలి అనేది అది ఆ ఇండివిజువల్ వ్యక్తికి ఆ భగవంతుడికి మధ్యలోనే ఉంటుంది తప్ప మూడో వాడెవడు అందులో ఏమీ చేయలేరు. షిరిడి అవతారంలో సంఘటన కూడా మీరు గుర్తు చేసుకోవచ్చు. ఈ మిమ్మల్ని దర్శించుకునే వాళ్ళందరూ మోక్షం పొందుతారా? ఎంతో ప్రయత్నం చేసి ఒక క్షణం భగవంతుని దర్శించి మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. మనం 80 సంవత్సరాల పాటు, మన 86 సంవత్సరాల పాటు మనతో పాటు మధ్యలో ఉన్న స్వామిని కొన్ని 100 సార్లు దర్శించుకున్నాం. కాబట్టి మనం డెఫినెట్గా మోక్షం పొందే తీరాలి, కానీ ఇంకా పొందలే. కారణం ఏమిటి? ఇదే ప్రశ్న షిరిడి సాయిని ఒక భక్తుడు వేస్తాడు. స్వామి, మీరు సాక్షాత్ భగవంతుడు, మిమ్మల్ని దర్శించుకున్న వాళ్ళందరూ మోక్షం పొందుతారా? ఆయన చెప్పిన సమాధానం, విరగబూచిన మామిడి చెట్టు వైపు చూసి, ఈ పూలన్నీ పళ్ళు అయితే ఎంత బాగుండు అన్నారు. నిజంగా పూలన్నీ పళ్ళు అవుతాయా? ఎన్ని పిందెలు అవుతాయి, ఎన్ని కాయలుగా రాలిపోతే చివరికి ఎన్ని పళ్ళు మిగులుతాయి? అంటే ఆయన అవుతారు అంటే వీళ్ళందరూ మోక్షం పొందాలి, ఆయన కారు అంటే ఎవరు మోక్షం పొందకూడదు. ఆయన చెప్పిన సమాధానం కూడా వన్ మోర్ క్వశ్చన్. అయితే ఎంత బాగుంటుంది, ఎస్, కానీ అవుతుందా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మనం సాధించగలిగేదానికి వాడెవడో కత్తి సాము చేసి తన యొక్క శక్తిని అంతా అమ్మవారి ముందు ప్రదర్శించి మూర్ఛ తప్పి సృహ తప్పి పడిపోయి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాడు. మరి వాడు కత్తి సాము చేశాడు కాబట్టి కత్తి సాము చేసిన వాళ్ళందరూ పొందుతారా? ఒకడెవడో ఒరిస్సా నుంచి వచ్చిన కుర్రాడు బ్రహ్మాండ ప్రోగ్రామ్ మందిరంలో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఆ మురుగు కాలువలు బాగు చేసేదానికి, ఏది హ్యూమన్ వేస్ట్ పోతున్న ఆ కాలువలు బాగు చేసేదానికి అందరూ పెద్ద పెద్ద హేమాహేమి సేవదులంతా కింద మీద ఏం చేయాలని చూస్తున్న సందర్భంలో వాడు అందులో లోపలికి దూకి దాన్ని క్లియర్ చేసి బయటకు వచ్చాడు. స్వామివాడికి నీకు మోక్షం పొమ్మన్నారు జన్మాంతరానికి. వాడు అది ఊహించాడా? అది ఎక్స్పెక్ట్ చేశాడా? స్వామి ఈ మాట అనబోతున్నారు కాబట్టి నేను ఇది చేయబోతున్నాను అనుకున్నాడా? అది తెలియదు.
మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఏ చిన్న పని చేసి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఘోరాతి ఘోరమైన తపస్సులు చేసి కూడా కుంభకర్ణుడు లాంటి వాడికి నిర్దయ బదులు నిర్దయ అనిపించాడు. అంటే ఏం చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాడు, మోక్షార్హత సంపాదించగలుగుతాడు అనేది ఇస్ $1 million క్వశ్చన్ టు బి సాల్వ్డ్ ఓన్లీ బై గాడ్ ఇన్ బిట్వీన్ హిమ్ అండ్ హీజ్ ఓన్ డివోటీ. ఆ ఇద్దరి మధ్యలో ఆ ఏకాంతతకి సాక్షాత్తు పరాశక్తే అందులో మధ్యలో ప్రవేశించదు. దీని దృష్టాంతాన్ని కుబేరుడు ఆవిడ వంక చూడటం ఆ పరమైన కథలో అన్వయం చేసుకుని చూడొచ్చు. భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితే క్షణం కూడా అక్కలే, క్షణంలో 1/4 వంతు చాలు. ఆ అనుగ్రహం ఎట్లా పొందాలి? ఎవరికి ఏ శక్తి ఇచ్చాడో ఆ శక్తిని సంపూర్ణమైన సద్వినియోగంతో ఈ 4 బాణాల్లో మనం చెప్పుకున్నాం. సృష్టి క్రమంలో పడేదానికి మన్మధుడి యొక్క బాణం, సాధనాపరమైంది గాంధీవం, విష్ణుమూర్తి యొక్క ప్రేమని పెంచుకునే పరంగా అది విష్ణు, ఈ రెండింటి యొక్క సమన్వయంతో పొందొచ్చు. ఆ మార్గం మనకి స్వామి సూచించారు. దానిలో మన త్రికరణ శుద్ధి, 3 త్రికరణాలని ఏకం చేసి అందులో ప్రవేశపెడితే 100% జరిగే తీరుతుంది. సాయిరామమ్మ. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆ బ్రహ్మలోకాన్ని చూసి ఒక క్షణం ఆగాడు. అదే మనం ఇప్పుడు ఏదైనా సుందరమైన దృశ్యం కనపడినప్పుడు దాన్ని చూసుకుంటూ మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే ఆ కర్మఫలం మనకు అంటకుండా ఉంటుందా? అంటే ఇందులో సంకేతం ఏంటంటే అమ్మా, ఇందులో సాంకేతికంగా చెప్పబడ్డది. అంటే ఆలోచన అనేది ఎంత శక్తివంతమైంది అంటే, ఆయనకి వెంట్రుక శరీరంలో తోకలోంచి వచ్చిన వెంట్రుకలో కూడా రామనామం తప్ప ఇంకొకటి లేదు కదా. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక క్షణం దృష్టి అటు ఇటు మరలటం కూడా యాక్సెప్టబుల్ కాదు అనే పరంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అనేక రకాలైన సంకల్ప వికల్ప ఆలోచనలతో మనం కింద మీద కొట్టుకుంటున్నాం కదా. ఆ ఆలోచన ఎంత శక్తివంతమైంది, దాన్ని ఏకాగ్రం చేసి మనం పొందవలసిన ఫలితం పొందేదానికి భగవంతుడు మనకి బ్రహ్మాండమైన ఆయుధంగా ఆలోచన అనే శక్తిని మనకిస్తే, దాన్ని ఆయుధంగా తయారు చేసి శత్రువుల్ని చంపే బదులు మనని మనమే పొడుచుకుంటున్నాము అన్న స్థితి ఇవాళ సొసైటీలో కనపడుతోంది. కాబట్టి ఆలోచనని సద్వినియోగం చేసే ప్రయత్నంగా మనం ఉండేటట్టయితే అది మెల్లిమెల్లిగా ఏకాగ్రతకి, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందినప్పుడు ఆలోచన రహిత స్థితి అంటే భగవంతుడిగా మారేదానికి ఆలోచన ద్వారానే ఆలోచనని నాశనం చేసే అవకాశం ఉన్నది అని తెలుసుకోవటం అందులో అంతరార్థం. అదే సార్, చూసినా గానీ మనం పట్టించుకోకుండా మన ఆలోచనలో లేకుండా ఉంటే మనం ఏకాగ్రత సంపాదించుకున్నట్టే కదా. సార్ ఒక్క నిమిషం సార్. పద్మ, నేను 10th క్లాస్ చదువుకున్నప్పుడు మాకు ఇంగ్లీష్ లో ఒక పోయిటరీ ఉంది పద్మ, 71లో. ఒక ఇంపార్టెంట్ సిపాయి అనమాట, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ హీజ్ క్యారింగ్. ఆ రోజులో అశ్వబలం మీద గుర్రం మీద వెళ్తున్నాడు. అది చాలా వైటల్ ఇంపార్టెంట్ మ్యాటర్. అది కన్వే చేస్తే దాని మీద బట్టి యాక్షన్ మిలిటరీ క్యాంప్ వాళ్ళు దే హ్యావ్ టు ఆ ప్రణాళిక మార్చుకోవాలి. అంటే ఎంత ఇంపార్టెంట్ మ్యాటరో తీసుకెళ్తూ గుర్రం మీద పోతుంటే గుర్రం పోయే దారిలో నేచర్ ప్రకృతి కనపడింది. ప్రకృతి అంటే అందంగా, ప్రకృతి అంటే పరమాత్మ కనుక అందంగా ఉంటుంది. ఆ అందంలో గుర్రం నుంచి కాస్త దిగేసి ఆ కొండలు, ఆ లోయలు, జలపాతాలు ఇవన్నీ చూసి ఈ ఫర్గెట్ హిస్ డ్యూటీ, కాస్త క్వశ్చన్ మర్చిపోయాడు. ఇందాక సార్ అన్నారు, ఆంజనేయ స్వామి లాంటి వాడికి అంతటి పరంభక్తి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా వైటల్ అక్కడ. దాని ఫలితం ఏంటి? రిజల్ట్ చూపించాడు మనకి. మన ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడే వస్తా స్వామి అంటే స్వామి ఏమన్నాడు, నేను కూడా 10 రోజులు నువ్వు బావిలోంచి పడ్డావు, ఇప్పుడే వస్తా, ఇప్పుడు జస్ట్ 1 minute అంటే నీ పని ఏమయ్యేది? అప్పుడు పద్మయ్య అతను బ్యూటీ చక్కటి ఆల్మోస్ట్, లేకపోతే కొడైకెనాల్ బ్యూటీయో లేకపోతే డార్జిలింగ్ బ్యూటీ అనుకో, అటువంటి ప్లేస్ నుంచి వెళ్తుంటే మనసు అట్రాక్ట్ ద నేచర్, సహజము.
ఎందుకంటే ప్రకృతి ఆకర్షించేది బందీకృత ఎనిబడి కెన్ నాట్ ఓన్లీ సిపాయి. చక్కటి లోయలు గ్రీనరీ చూస్తే రైల్లో పోయేటప్పుడు మేము ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు గోదావరి జిల్లాలో మీ ఉంటే ఆ పొలాలు చూస్తుంటే మనసు ఆహ్లాదం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అందులో శక్తి అటువంటి టైంలో నాట్ ఓన్లీ ద సిపాయి, గుర్రం ఆల్సో నో ద వాల్యూ. గుర్రం ఉత్తగా గుర్రం మామూలు గుర్రంగా టర్ఫీడ్ చేసిన గుర్రం అది చూస్తుంది, అది గమనిస్తోంది. ఇక అందాన్ని ఆస్వాదించిన ఆపేసి గుర్రం ఎక్కుతాడా, ఇక ఎక్కుతాడా అంటే వీడెక్కట్లా. ఫర్గాటెన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కర్తవ్యాన్ని మర్చిపోయాడు. అప్పుడు ఇక లాభం లేదని చెప్పి ఒక సకిలించేటప్పటికి ఈ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ మూడ్. ఆ యొక్క ఆస్వాదనలో అరే నాకంటే నా గుర్రానికి కర్తవ్య నిర్వహణ ఎంత ఇంపార్టెంట్ గుర్తు చేసుకుంది అది పద్మ. అంటే సమయం అనేది ఏ క్షణంలో ఏం జరుగుతుందో వీ కెనాట్ ఎక్స్పెక్ట్, మనకు తెలియదు. మనకు డోంట్ నో ఇట్. ఏ క్షణం ఏ నిమిషానికి ఏమి జరుగున ఉత్తగా రాయలేదు పద్యం పాట. అక్కడ నిమిషం అన్నాడు, దాన్ని ఏ క్షణానికి అంటే ఏ నిమిషానికంటే బాగుంటుందని రిథమాటిక్ గా ఉంటుంది రాశారు. అంటే నిమిషం అంటే డోంట్ థింక్ 60 seconds. అది సంకేతం అమ్మా. అందులో అంటే ఒక క్షణం కూడా వేస్ట్ చేయమోకుండా దానికి సంకేతంగా అంతటి ఆంజనేయ స్వామి అంటే మనకి తెప్పేదానికి కూడా వాళ్ళ నారదుడు ప్రశ్న వేశాడు. నిజంగా నారదుడికి ఆ ప్రశ్న ఉందా? మన కోసం వాళ్ళు చేసే మహానుభావులు కదా వాళ్ళు. ఆ మాదిరిగా అట్లా అనుకోవాలి. ఆంజనేయ స్వాముడు అంతా వాడికే అన్నప్పుడు మనం ఏమిటి, కాబట్టి జాగ్రత్త. సాయిరామ్ సార్, శాస్త్రి గారు సాయిరామ్. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇవాళ మీరు అక్షర కామేశ్వర తత్వాలు, ధనుర్బాణాల్లో సాంకేతికత, వైజ్ఞానికత వాళ్ళ కొత్తగా మీరు ఫోకస్ చేశారు. శివ సంకల్పం ఎలా ఉంటుందో చెప్పారు. బాణాన్ని ఎక్కువ పెట్టడము, విడుదల చేయటము, ఇంత పుట్టుక ఆలోచన అనేటువంటి దాంట్లో అనుసంధానం చేస్తున్నారు చెప్పారు సార్. దశావతార రహస్యాలు చెప్పారు. దశావతారాలే కాదు అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. నరుడు సింహంగా కూడా వచ్చినటువంటి వైనం చెప్పారు. వాక్ వైఖరి చెప్పారు. వాక్ పోషణం అసలు ఎంత గొప్పదో చెప్పారు. ఇవాళ హనుమంతుడు లాంటి వాడికి కూడా చలిత యోగి, పంచభూత నిర్ణేత అనేటువంటి దాంట్లో మీరు మంచి విశ్లేషణ చేశారు. అంత పంచభూత నిర్ణేత అయినటువంటి వాడు కూడా ఒక్క అర నిమిషం, ఇప్పుడు మా పద్మకుమారి ఎంతో చెబుతోంది కానీ ఆమె కూడా ఆమె వల్ల కాదు. ఏదన్నా మంచి తాజ్మహల్ చూడగానే నోరు తెరిచి చూస్తున్నా ఆమె కూడా, అంటే ఆమెకు తెలియదు. మనం కంట్రోల్ చేసుకున్నా అన్నా కూడా మనకు బియ్యం ఉంటది, మన ఆలోచనలో ఉండదు అది. అలాగే మరి సంకల్ప వికల్పాల యొక్క విశేషాలు చెప్పారు. మన్మథుడు అంటే చాలా ముద్దుగా పెట్టుకున్నాడేమో విష్ణుమూర్తి అనుకున్నాం మేము, కానీ ఇంతమందిని ఇంత బాధ పెడతాడని మీరు చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఏదో తక్కడ పేరు పెట్టుకున్నాడు. సినిమా కూడా తీశారు సార్ మన్మథుడు మీద. ఇలాంటి మన్మథుడులో ఇంత గమ్మత్తుందా అనే చక్కగా చెప్పారు. పార్థుడు అని చెప్పారు. పశుపతి చక్కగా చెప్పారు. అంటే మనం పశుపతి కావాలన్నా పాశుపతంలో ఆ పినాక పాణిని చెప్పేటప్పుడు మీరు పశు పాశ వినాశన బాణం అని చెప్తూ చక్కగా చెప్పారు. అలాగే ఇంకా చాలా మరి ఈ జీవేశ్వర తత్వం కూడా, శివేశ్వర తత్వం కూడా చెప్పారు సార్. అలాగే పంచభూతాలు, పంచ తన్మాత్రలు చాలా విడమర్చి చెప్పారు. మళ్ళా ఒక్కసారి వేటి యొక్క తత్వం ఎట్లా ఉంటుంది, దేంట్లో మనం మోహితులం అయితే ఏ విధంగా దెబ్బతింటాం. నిజంగా మానవుడికి ఇంత పతనం కావడానికి ఆ పంచతన్మాత్ర విజేత కాకపోవటమే కారణము. ఆ పంచమాత్ర విజేత కాలేకపోతున్నాడు. ఎక్కడ దేనికోదానికి పడిపోతున్నాడు అంతే. ఆ విధంగా పడిపోయి మానవుడు ఎలా పతితుడు అవుతున్నాడో, పరమేశ్వరుణ్ణి ఏ విధంగా అయితే గుర్తించలేకపోతున్నాడో, ప్రపంచమే ప్రకృతే పరమార్థం అనుకుంటున్నాడో అనేది ఆ మాయా జాలం అంతా కూడా వాళ్ళ మీరు కళ్ళకు కట్టినట్టు తెర మీద చూపించారు సార్. చాలా అద్భుతంగా ఉంది. ఈ విధంగా మీ మీద మరి మీ యొక్క దాని గురించి స్పందించి ఒక 7-6 దాకా స్పందించారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మా పద్మకుమారికి స్పెషల్ గా ధన్యవాదాలు చెబుతున్నాం. అంటే మిమ్మల్ని ప్రశ్న వేసినా నేను నిగ్రహంగా ఉంటాను, నాకు మంచి జరుగుతున్నామని. అది ఆమె చేతుల్లో కూడా లేదమ్మా అని మనం అంటున్నాం. హనుమంతుడు యొక్క వల్లే కాల, ఇక మన వల్ల ఏమవుతుంది.
ప్రయత్నం వదలకూడదు. ప్రయత్నం చేస్తానంటుంది మా పద్మకుమారి. ఆమె కూడా అభినందనలు తెలియజేస్తూ, సాయిరాం అంటే చూసుకుని వెళ్ళిపోతాం కదా, పట్టించుకోకుండా ఉంటే పర్వాలేదు కదా అన్న ఫీలింగ్. హనుమంతుడు కూడా అనుకున్నాడు. అలా కాదు, నువ్వు పడుకోకపోతే యూఆర్ మోర్ దాన్ హనుమంత. అది నీకు కావాల్సిన జవాబు ఇప్పుడు. అది ఇప్పుడు సార్ దేశశాస్త్రి గారు ఏమన్నారు, ఎవరైనా హనుమంత కావచ్చు, ఎవరైనా అమ్మవారు కావటం. పద్మ ఫలానా వాడే చెప్పట్లేదు సార్, ఎప్పుడని చెప్పాడా? నాకు తెలిసేది 4 సంవత్సరాలు ఎవరు చెప్పాలా? పుల్లయ్య సూర్య పేరు చెప్పలేదు సార్, చెప్పట్లా. ఎవరు సాధన చేస్తాడు? ఎల్లయ్య, పుల్లయ్య, సూరమ్మ సంబంధాలు ఈ పేరు లేదు. ఎవరు సాధన చేస్తే వాళ్ళు ఆంజనేయులు కావచ్చు, వాళ్ళే అమ్మవారు కావచ్చు. ఓపెన్ టు ఆల్. ఇందాక అన్నారు సార్, ఇట్స్ ఓపెన్ టు ఆల్, ఓపెన్ టు ఎవరి, ఓపెన్ టు ద ఇండివిజువల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వ్యక్తి భగవంతుడు, మధ్యలో మూడో వాళ్ళు లేడు. సాయిరామ్ సార్, ఈ విధంగా ఈరోజు రుద్ర ప్రవచనంలో ఎంతో అమోఘమైనటువంటి, చాలా అమూల్యమైనటువంటి అనర్ఘరత్నాలని మీరు బయటకు తీసి, ఇంకొక 2 ఉన్నాయి, 16, 17. ఈ వృత్తుల యొక్క విశ్లేషణ ఒకటి ఉంది, అది 2-3 క్లాసులు పడుతుంది. అది 2 క్లాసులు మినిమం పడుతుంది. మా అతిథి దంపతుల తరఫున, మా సోదర సోదరిమణుల తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మనం చివరి మంత్రాల్లోకి వెళ్దాం సార్. వచ్చే వారం చివరి 2, 16, 17. సాయిరామ్ సార్. నమస్కారం. అందరికీ సాయిరామ్ సార్. మీకు ధన్యవాదాలు.